హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న మటన్ పాయ. ముందుగా కాళ్ళను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 చెంచా, కారం 2 చెంచాలు, 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నూనె 1 బౌల్, 1 లీటర్ నీళ్ళు పోసుకొని కలపాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 10-15 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. కొబ్బరిని బాగా మంచి ఎర్రగా కాల్చాలి, తిప్పుకుంటూ అన్న సైడ్ల. తర్వాత కడాయి పెట్టుకొని గసాలా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి కట్ చేసుకోవాలి, సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేయాలి. తర్వాత గసాల పోసి మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టాలి. తర్వాత లవంగా, ఇలాచి, చెక్క, సాజీరా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలండి. పసుపు కొంచెం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసి మంచిగా కలపాలి. తర్వాత కారం పొడి 1 స్పూన్, కొంచెం ఉప్పు వేసి కలపాలి. మంచిగా మగ్గనియాలి. తర్వాత కొబ్బరి గసాల పేస్ట్ వేసి కలపాలి. అది మగ్గుతుంటే కొంచెం చింతపండు రసం వేయాలి. తర్వాత ఉడుకుతున్న మసాలాలో కాలో చోరువని పొయ్యండి. కలపాలి, మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకనియాలి. తర్వాత మరుగుతుంటే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు, మటన్ కాళ్ళను వేసుకొని బాగా కలుపుకోండి. కొత్తిమీర చల్లుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ పాయ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.